హే గైస్, వెల్కమ్ టు గేర్స్ అండ్ వీల్స్. మీరు చూస్తున్నారు ది ఫేమస్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్. ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఇందులో మనకు టోటల్ 6 వేరియంట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్ ఆప్షనల్, ప్రీమియం. ఈ 4 వచ్చేసి 42 కిలోవాట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తాయి. ఇంకో 2 వచ్చేసి స్మార్ట్ ఆప్షనల్ ఎల్ఆర్ అండ్ ఎక్సలెన్స్ ఎల్ఆర్. ఇవి రెండు 51.4 కిలోవాట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తాయి. అంటే ఎల్ఆర్ అంటే లాంగ్ రేంజ్ అన్నట్లు. సో ఫస్ట్ 4 వేరియంట్స్ వచ్చేసి 390 కిలోమీటర్స్ రేంజ్ చెప్తున్నారు. ఇంకోటి లాంగ్ రేంజ్ వచ్చేసి స్మార్ట్, ఎక్సలెన్స్, ఈ 2 వేరియంట్స్ వచ్చేసి 473 వరకు డ్రైవ్ రేంజ్ అనేది హుండాయ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ కారు గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను ఇస్తాను. ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకు ఇలా వస్తుంది, క్రోమ్ ఫినిష్డ్. ఇంకోటి రెక్టాంగిల్ బార్ ఉంది కదా, హుండాయ్ బ్యాడ్జింగ్, అందులో ఛార్జింగ్ ఉంటుంది. ఒక కెమెరా ప్రొవైడ్ చేశారు. హుండాయ్ బ్యాడ్జింగ్ వెనకాల ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి ఉంటాయి కెమెరాస్. లైట్స్ వచ్చేసి హెడ్ లైట్స్, ఎల్ఈడి లైట్స్, డిఆర్ఎల్స్, ఇండికేటర్స్, ఇవి 3 ప్రొవైడ్ చేశారు. అన్ని ఎల్ఈడి లైటింగ్సే ఉంటాయి. సో ఈ లైట్స్ వచ్చేసి కనెక్టింగ్కి ఒక లైన్ ఇచ్చారు. లెఫ్ట్ టు రైట్ కనెక్టింగ్ లైట్ ఒకటి ఉంటుంది, అది కూడా ఎల్ఈడియే వస్తుంది. ఇంకోటి బిలో క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది. కెమెరా ఉండే లైన్ మొత్తం క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. తర్వాత వీల్స్ ఉన్నాయి. వీల్స్ వచ్చేసి 215/60 R17 గుడ్ఇయర్ టైర్స్ వాడుతున్నారు. అలాయ్ వీల్స్ అండి, కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ డిస్క్ బ్రేక్సే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకొచ్చేసి ఓఆర్విఎమ్స్కి వస్తే, ఓఆర్విఎమ్స్ బాడీ కలర్డ్ ఉంటుంది. పైన టర్న్ ఇండికేటర్ మౌంట్ చేశారు, కింద కెమెరా ప్రొవైడ్ చేశారు 360 డిగ్రీస్ వ్యూ కోసం అనేది. ఇక్కడ కెమెరా కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ డోర్ కీ ప్లస్ కీలెస్ ఎంట్రీ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ లుక్ అనేది ఇలా ఉంటుంది. బ్యాక్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, డిఆర్ఎల్స్ ఉంటాయి, టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు. హుండాయ్ బ్యాడ్జింగ్ ఇక్కడ ఉంటుంది. సో కనెక్టింగ్ లైట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి రెడ్ కలర్ ఉంటుంది, క్రెటా బ్యాడ్జింగ్. ప్లస్ కింద స్కిట్ ప్లేట్ వచ్చేసి క్రోమ్ సిల్వర్ ఫినిష్ విత్ బ్లాక్ క్రోమ్ ఫినిష్డ్ రెక్టాంగిల్ బాక్సెస్ లాగా ఉన్నాయి. 4 సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు, పార్కింగ్ సెన్సార్స్. మనకు డీఫాగర్, రియర్ వైపర్ ప్లస్ షార్కింగ్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ పైనారామిక్ సన్ రూఫ్ అనేది ఇక్కడ వస్తుంది. సో పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. సో డ్రైవర్ డోర్ వైడ్ ఇనఫ్గానే ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫీచర్స్ వచ్చేసి యాజ్ యూజువల్ అన్నిట్లో ఉన్నట్టు ఓఆర్విఎం కంట్రోల్స్, డోర్ లాక్ బటన్స్, విండో కంట్రోల్స్, ఇంకా విండో లాక్ బటన్స్, ఇలా అన్నీ ప్రొవైడ్ చేశారు. సైడ్ 2 బటన్స్ ఇచ్చారు కదా, అవేంటంటే 6-way అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ బ్యాక్. సో వాటిని మెమరీ స్టోరేజ్ చేసుకోవడానికి ఈ బటన్స్ ఇచ్చారు. అంటే మనకు తగినట్టు అడ్జస్ట్ చేసుకొని మెమరీ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. హ్యాండ్ రెస్ట్కు స్మూత్ ఫినిష్ ఇచ్చారు. బాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. 1 టచ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇంటీరియర్ చూద్దాము. స్టీరింగ్ వీల్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు, రౌండ్గా ఉంటుంది. సో బ్యాడ్జింగ్ ఏం లేదు, హుండాయ్ బ్యాడ్జింగ్, జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ విత్ 4 డాట్స్ ప్రొవైడ్ చేశారు. 10.23 ఎంటర్టైన్మెంట్ సిస్టము ప్లస్ సేమ్ రెజల్యూషన్తో, డైమెన్షన్తో ఎంఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండ్ రెస్ట్ ఉంటుంది, కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి 6-way అడ్జస్టబుల్ అని చెప్పాను కదా, ఈ 2 బటన్స్ వాడి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అప్ అండ్ డౌన్, ఫస్ట్ అప్ తర్వాత డౌన్. నెక్స్ట్ ఫ్రంట్ కంటే ఫార్వర్డ్ మూమెంట్ అవుతుంది. అన్ని ఎలక్ట్రికల్లీ వర్క్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ పుష్ చేస్తే బ్యాక్ వస్తుంది. ఇంకోటి లీనింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్యాక్ ఫ్రంట్. అంటే అది ఎలక్ట్రికల్గా ఇచ్చారు, మాన్యువల్గా కాకుండా. ఫార్వర్డ్ అంటే ముందరకు వస్తుంది సీట్, బ్యాక్వర్డ్ ప్రెస్ చేస్తే వెనక్కి వెళ్తుంది. సో ఇలా 6-way ప్రొవైడ్ చేశారు. ప్లస్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఐ మీన్ నాట్ బ్యాక్, డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎలక్ట్రానికల్లీ. సో ఇలా సెట్ చేసుకున్నాక ఈ సైడ్ 2 బటన్స్ ఇచ్చారు కదా. వెనిటీ మిర్రర్ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదండి. సో ఇక్కడ ఐఆర్విఎం చూస్తే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, ఆటో డిమ్మింగ్ ఉంటుంది. సో డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ వెనిటీ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కో ప్యాసింజర్ సీట్ ఇలా ఉంటుంది. ఇంటీరియర్ లుక్ చూసారా, కొంచెం వైట్ అండ్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. సో గ్లో బాక్స్ ఇలా ఉంది, కూల్డ్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేశారు. పైన కొద్దిగా స్పేస్ అనేది కూడా ఇచ్చారు. సో డీసెంట్ ఇనఫ్ స్పేస్ ఉంది గ్లో బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బటన్స్ చూస్తారు, ఇవి బటన్స్ లాగా కనబడుతున్నాయి కానీ టచ్ సెన్సర్స్, టచ్ స్క్రీన్ లాగా ఉన్నది. ఫిజికల్ బటన్స్ కాదు, ఓన్లీ వాల్యూమ్ పెంచుకోవడానికి, ఇంకోటి టెంపరేచర్ కంట్రోల్కి, 2 మాత్రమే బటన్స్ విత్ హెజార్డ్ లైట్.
మిగతావన్నీ టచ్ రెస్పాన్స్తో వర్క్ అవుతాయి. అవేవి బటన్స్ కాదు. కింద వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. 2 సాకెట్స్ ఉన్నాయి. హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. దీని కింద చాలా స్పేస్ యూజెస్గా ఉంది. సో ఏమన్నా చిన్న చిన్న వస్తువులు స్టోర్ చేసుకోవచ్చు. దీంతోపాటు 2 బాటిల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా కొన్ని బటన్స్ ఉన్నాయి, అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. ఇది వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టము. 10.23 ఇంచెస్ ఉంటుంది. సో ఇది కనెక్టింగ్ లాగా ఉంటుంది, ఎంఐడి ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కానీ రెండు కనెక్టెడ్ కాదు, డిఫరెంట్గా ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకు వీళ్ళు ఒకటి నావిగేషన్ మ్యాప్స్ ఉంది, నావిగేషన్ ఉంది. సో ఏంటంటే జస్ట్ మనం సెర్చ్ చేసుకొని మన లొకేషన్ హిట్ ఇస్తే డైరెక్ట్ మ్యాప్ లాంచ్ అయిపోతుంది. ఈ ఫీచర్ కొంచెం మంచిగా ఉంది. అంటే మనం కనెక్ట్ చేయాల్సిన యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయలేదు. వైర్లెస్ లేవు, వైర్డ్ మాత్రమే పనిచేస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి 10.23 ఇంచెస్ ఉంటుంది. ఇందులో బ్లూలింక్ అనే ఒక యాప్ ఉన్నది. సో అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మన మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి కార్కి అప్లికేషన్కి లింకప్ చేస్తారు. సో అందువల్ల కొన్ని ఫీచర్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇందులో నావిగేషన్ కాదు, మ్యాప్స్ ఉన్నది. ఇది డైరెక్ట్ వితౌట్ ఎనీ ఫోన్ కనెక్షన్ డైరెక్ట్ వర్క్ అవుతుంది. జస్ట్ మన డెస్టినేషన్ ఇచ్చేస్తే చాలు, అదే ఆటోమేటిక్గా రూట్ అనేది చూపిస్తుంది. ఇది బెస్ట్ రూట్. ఇంకోటి అయితే ఈ బ్లూ లింక్ ద్వారా మనకు జియో సావన్ ఫోన్ కనెక్షన్, మనం బయట నుంచి మనం కార్ స్విచ్ ఆన్ చేసుకునే ఇలాంటి ఫీచర్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ వర్క్ అయ్యేదిగా చూడాలంటే మనం ఈ బ్లూ లింక్ అనేది యాప్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో అది ఇప్పుడు మనం చేయలేం కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సైడ్ లైట్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇది ఆటో హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. ఇనిషియల్గా ఆటోలో ఉంటుంది, కానీ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వైడ్, దీని యాంగిల్స్ మార్చుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ఇలాంటి బటన్స్ అన్నీ మనకు రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా వైపర్ కంట్రోల్స్, ఆటో రేంజ్ సెన్సింగ్ వైపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి కంట్రోల్స్ అన్నీ లెఫ్ట్లో ఉన్నాయి మనకు. మీరు ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు. ఆఫ్, లో, హై, ఇలా డిఫరెంట్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా రైట్లో మౌంట్ అయ్యాయి. సో డౌన్ అంటే రైట్, అప్ అంటే లెఫ్ట్ టర్న్ ఇండికేటర్. మనకు ఇంజన్ స్టార్ట్ చేయగానే గ్రాఫిక్స్ అనేవి ఇలా ఉన్నాయి. టాకోమీటర్ ప్లస్ స్పీడోమీటర్. సో మధ్యలో కార్ వస్తుంది. ఇంకోటి గేర్ లివర్ అనేది మనకు సైడ్ ప్రొవైడ్ చేశారు. రైట్ హ్యాండ్ స్టీరింగ్ కింద ఉంటుంది. సో ఇనిషియల్గా పార్కింగ్లో ఉంటుంది. తర్వాత మనం న్యూట్రల్, డౌన్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడ్ అనే డ్రైవ్ మోడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది నేను జస్ట్ అలా టిల్ట్ చేస్తాను. సో ఎక్కువగా మారింది. నెక్స్ట్ స్పోర్ట్ మోడల్, నెక్స్ట్ నార్మల్. సో 3 మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఎక్కువ, నార్మల్, స్పోర్ట్స్. ఒక్కో వేరియంట్కి ఒక్కో గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కదా, వాటి కంట్రోల్ బటన్ అనమాట. లెఫ్ట్ వచ్చేసి కో ప్యాసింజర్ది, రైట్ వచ్చేసి డ్రైవర్ది. 1 ప్రెస్ ఆన్ అయితే కూలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా 3 పాయింట్స్ ఉంటుంది. సో స్పీడ్ తగ్గించుకోవచ్చు మనకు. వెంటిలేషన్ స్పీడ్ 1 ట్యాప్ అయితే 1 డౌన్ అవుతుంది, 2 ట్యాప్స్కి సెకండ్ డౌన్ అవుతుంది, 3 ట్యాప్కి ఆఫ్ అయిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు కవర్ అనేది ఎలా బల్జ్ అవుతుందో చూసారా. ఇది 1 ట్యాప్ 1 బటన్ డౌన్, సెకండ్ ట్యాప్ సెకండ్ ఇది డౌన్, థర్డ్ టైంకి ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి నెక్స్ట్ ఇది క్రూజ్ కంట్రోల్ బటన్. కింద వచ్చేసి అడాస్ ఫీచర్ ఉంటుంది కదా బటన్స్, అవి లేన్ కంట్రోల్, ఫ్రంట్ కొలైడింగ్ అసిస్ట్, ఇలాంటి కంట్రోల్స్ అనేవి బటన్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోలింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి టిల్ట్, టెలిస్కోపిక్ రెండు ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ అనేది టిల్ట్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ రివర్స్ పార్కింగ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి రివర్స్ డౌన్కి వేస్తే ఇలా రివర్స్ అనేది ఆన్ అయిపోతుంది. 360 డిగ్రీస్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో దీన్ని విత్ గైడింగ్ టర్న్ గైడింగ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ ఎలా తిప్పితే వెనకాల ఎల్లో లైన్ ఉన్నది చూసారా, అది మనకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. విత్ కెమెరా, విత్ వ్యూ ప్లస్ గైడెన్స్ రెండు ప్రొవైడ్ చేశారు. 360 కెమెరా మనం చేసుకోవాలంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బటన్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం రివర్స్ డౌన్ మోడ్లో ఉన్నప్పుడు కూడా మన 360 కెమెరా యాక్సెస్ చేయొచ్చు. ఒక బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా 360 కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో మనం 360 డిగ్రీస్ వ్యూ చేసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఒక బటన్ ఉన్నది, క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో దాన్ని మూవ్ చేస్తే మొత్తం సరౌండింగ్స్ అన్నీ కనబడతాయి. దీన్ని 1 ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ సన్ రూఫ్ ఉన్నది కదా, 1 ట్యాప్ ఓపెన్ అవుతుంది, 1 ట్యాప్ క్లోజ్ అవుతుంది. జస్ట్ 1 టైం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సేమ్ ఫార్వర్డ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. పానోరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తారు.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో వైడ్ రేంజ్గానే ఉన్నది. సో ఇది విండో అడ్జస్ట్మెంట్ ఒక బటన్ ప్లస్ డోర్ హ్యాండిల్ ఇచ్చారు. లాక్ బటన్ ఉంటుంది. బాటిల్ హోల్డర్ ప్లస్ హ్యాండ్ రెస్ట్ ఇలా ప్రొవైడ్ చేశారు. వచ్చేసి 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. విత్ పార్సల్ ట్రే కూడా అవైలబుల్ ఉంటుంది. బ్యాక్ ఏసీ వెంట్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫుల్లీ కవర్ కట్టేసి ఉంది. సో అది ఓపెన్ చేయలేను. ఇంకోటి వచ్చేసి ఇది రియర్ సైడ్ ఏసీ వెంట్స్ ప్లస్ 2 C టైప్ కేబుల్స్ ప్రొవైడ్ చేశారు. కొంచెం స్పేస్ కూడా ఉన్నది. ఏమన్నా మనం స్టోర్ చేసుకోనికి కొంచెం స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకోటి వచ్చేసి బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ ఇలా ఉంటుంది వ్యూ. స్టీరింగ్ అనేది కొంచెం యూనిక్గా కనబడుతుంది. హుండాయ్ బ్యాడ్జింగ్ తీసి ఏదో లైన్ పెట్టాడు విత్ 4 డాట్స్. నెక్స్ట్ వచ్చేసి కో ప్యాసింజర్ సైడ్ హోల్డింగ్ బార్ ఒకటి, దాంతోపాటు లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ షేడ్స్ ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఇలా పుల్ చేసి పైన ట్యాగ్ చేస్తే సరిపోతుంది. ఇలా అటాచ్ చేస్తే అది అట్లా ఫిట్ అయిపోతుంది. సో సన్లైట్ నుంచి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బూట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 433 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లోపల వచ్చేసి ఇవి సీట్స్ ఫోల్డబుల్ సీట్సే ఇస్తారు. 60/40 ఇలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ప్లస్ బోస్ స్పీకర్ కూడా ఒకటి ఇక్కడ ఉన్నది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బూట్లో ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేర్ వీల్ అనేది కింద ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఛార్జింగ్ క్లాంప్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. సో దీని కింద మనకు స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా సేమ్ 215/60 R17 టైరే ప్రొవైడ్ చేస్తున్నారు. సో జస్ట్ చెప్తున్నాను, 215/60 R17 స్పేర్ వీల్ కూడా సేమ్ డైమెన్షన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. షోరూమ్ వచ్చేసి కున్ హుండాయ్ అండి, గచ్చిబౌలి షోరూము బిసైడ్ ఆకృతి షోరూమ్ దగ్గర ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం సాయి కుమార్ అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి కనుక్కోండి. సో ఫైనలీ అది గైస్ ఈ కార్ గురించి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ స్క్రోలింగ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లో ఉంటాయండి. ఫీచర్స్ ఎలాంటివంటే ఇప్పుడు అడాస్ 2 ఫీచర్స్ ఉన్నాయి కదా అవి, ప్లస్ 6-way అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేశారు కదా ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సీట్స్, అవి ఇంకా వెంటిలేటెడ్ సీట్స్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఓన్లీ టాప్ ఎండ్ అయిన ఎల్ఆర్ వేరియంట్లో మాత్రమే ఉన్నాయి. ఎక్సలెన్స్ ఎల్ఆర్ లాంగ్ రేంజ్. ప్లస్ ఇది 52 కిలోవాట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది. అంటే 0 to 80% అనేది 59 minutesలో ఛార్జ్ అవుతుందండి. ఓన్లీ టాప్ ఎండ్లో ఇలాంటి ఫీచర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నవి. మిగతా వాటిలో స్టాండర్డ్గా సేఫ్టీ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. సో అది గైస్, ఏవైనా ఫీచర్స్ మిస్ అయింటే క్షమించండి. నెక్స్ట్ టైం అన్ని ఫీచర్స్ కవర్ చేస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Signing off. Thank you. Bye.